చాలా కాల క్రితం నుంచి మనకు లభించిన, మనము పొందిన ఈ భాగ్యము, ఈ బహుమతి మనము సద్వినియోగం చేస్తే మన మనసులో పుట్టే అన్ని రకాల బాధల నుంచి మనము బయటికి వెళ్ళగలము. ఆ బహుమతి ఏమిటంటే భగవాన్ బుద్ధుడి ధర్మము. మనము ఈ ఆశ్రమంలో, అంటే మేము ఈ ఆశ్రమంలో జీవిస్తూ కొద్దిగా భగవాన్ బుద్ధుడి ధర్మము నేర్చుకుంటూ మన ఆచరణపై పెడుతూ జీవిస్తాం. మీకు కూడా మన జీవితంలో ఉన్న ఈ ధర్మము, మనము మన జీవితంలో ఆచరణపై పెట్టే ధర్మము మీకు కూడా వ్యాప్తి చేయడానికి, ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అందుకే ఇలాంటి ప్రవచనాలు చేస్తూ ఈ ధర్మ జ్ఞానము మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఒక చిన్న విషయము నుంచి మనము పెద్ద విషయాల వరకు మాట్లాడుతాము. మనము ఇలాగే ఒక ప్రవచనం చేస్తాము, సంప్రదాయంగా కాదు. మన జీవితంలో ఒక నిజమైన సమస్య ఉంది. ఆ సమస్యను తొలగించడానికి, మన జీవితం నుంచి ఆ సమస్యను తొలగించడానికి మనము ఇలాంటి ప్రవచనాలు చేస్తాం. అంటే భగవాన్ బుద్ధుడి ధర్మం ఒక మందు లాంటిది. మందు అంటే డ్రగ్స్ కాదు, ఒక మెడిసిన్ లాంటిది. మన జీవితంలో ఉన్న బాధ అనే రోగము నివారించే, నిరోధించే ఒక మందు అంటే ధర్మము. మీ జీవితం గురించి కొంచెం ఆలోచించండి. మీ జీవితంలోకి వెళ్ళి మీరు కొంచెం మీ జీవితం గురించి ఆలోచించండి. ఒక రోజుల్లో మీరు ఎంతో బాధపడతారు, అలాగే ఉండవచ్చు. సంతోషంగా ఉండటం కంటే మీరు బాధతో ఉండటం మీకు సాధారణంగా అవ్వచ్చు. కొంచెం ఆలోచించండి. విభిన్న రకాల పరిస్థితులలో మీరు బాధపడతారు. ఎవరైనా వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీకు తడితే, కొడితే, తిడితే మీరు బాధపడతారు. నిందిస్తే బాధపడతారు. మీకు ఇష్టమైన ఏదైనా విషయం తీసుకు వెళ్తే మీరు బాధపడతారు. ఇష్టమైన వ్యక్తుల నుంచి మీరు బయటికి వెళ్తే ఆ వ్యక్తులను మీకు కోల్పోతే మీరు బాధపడతారు. అందుకే మన జీవితంలో ఒక నిజమైన సత్యం ఉంది. ఆ నిజమైన సత్యం ఏమిటంటే మనము బాధపడతాం. విభిన్న పరిస్థితుల్లో, విభిన్న హేతువుల వల్ల మనము బాధపడతాం. బాధ నిజం కదా. బాధ నిజమే. మన జీవితంలో ఉన్నాయి బాధలు. ఆ బాధలతో మనము జీవిస్తాము చాలా కష్టంగా, చాలా బాధగా, పరిపీడితంగా మనము జీవిస్తాము. ఎందుకు అంటే మనకు ఆ బాధ నుంచి బయటికి వెళ్ళడానికి, ఆ బాధలను నివారించడానికి, తొలగించడానికి మార్గం లేదు. మనకు ఆ మార్గం గురించి తెలివి లేదు, మనకు తెలీదు. అందుకే మనము ఇలాంటి బాధలలో పడి జీవిస్తాం. భగవాన్ బుద్ధుడి ధర్మం మనకు కావాలి. ఎందుకు అంటే ఈ బాధల నుంచి బయటికి వెళ్ళడం అంటే బాధలు ఉన్నాయి కానీ మనము బాధ నుంచి దూరంగా వెళ్తాము కాదు. బయటికి వెళ్ళడం అంటే బాధలు తొలగించడం. మన జీవితం నుంచి, మన మనస్సు నుంచి బాధలను మొత్తం సంపూర్ణంగా తొలగించడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం అంటే భగవాన్ బుద్ధుడి ధర్మం. అందుకే మనం మాట్లాడతాం. మీకు తెలుసా మా ప్రవచనాల పర్పస్ ఏమిటో? మీకు తెలుసా? మీరు కూడా ఆ పర్పస్ కోసం, ఆ ఉద్దేశం కోసం
ఈ ప్రవచనం వినాలి. లేకపోతే మీకు ఒక సంప్రదాయం ఉంటుంది. ఈ ఈ ప్రవచనం అంటే ఒక సంప్రదాయం. ప్రతి బుధవారంలో మీరు వస్తారు, వచ్చి వింటారు, విని మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళి మీ సాధారణమైన జీవితం గడుపుతూ గడుపుతూ జీవిస్తారు. బాధలు అలాగే మీ జీవితంలో ఉన్నాయి. అది మా ప్రవచనాలలో ఉద్దేశం కాదు. అందుకే నేను చెప్తాను, ఈ ప్రవచనం మీ బాధలను తొలగించడానికి మాత్రమే, కేవలం. కనీసం మీ జీవితంలో ఒక చిన్న మార్పు రాకపోతే మీ జీవితంలో మన ఉద్దేశం సాధ్యం అవ్వదు. అందుకే నేను చెప్తాను, వినడం చాలా సులభంగా ఉంటుంది, కానీ ఈ విని ఉన్న ధర్మము ఆచరణపై పెట్టడం, ఆచరించడం చాలా కష్టం. అందుకే కొద్దిగా చిన్న అడుగులుగా మీరు ప్రారంభించండి. ధర్మంతో జీవించడానికి ప్రారంభించండి. ధర్మం కావాలి మన జీవితంలో. లేకపోతే మనము జంతువులుగా జీవిస్తాము, జీవించి మరణిస్తాం. ఏదైనా ఫలితం లేదు మన జీవితం నుంచి మాకు కదా. అందుకే ఒక విషయం, మనము ఇప్పుడు జీవిస్తామని మీకు తెలుసు కదా. మనము జీవిస్తాం. ఎందుకు మనము ఎలా చెప్తాం మనము జీవిస్తామని? మనము చెప్తాము మనము జీవిస్తామని ఎందుకు అంటే, మనకు కనిపిస్తుంది, ఈ ప్రపంచాన్ని కనిపిస్తుంది మనకు, ఈ ప్రపంచాన్ని వినిపిస్తుంది మనము అనుభూతి చెందుతూ ఉంటాము కదా. మనము అనుభూతి చెందుతాము, అనుభూతులు వస్తాయి మన మనస్సుకి. మనము ఆలోచిస్తాము, అనుకుంటాము, అలాంటి క్రియాలు, కర్మాలు చేస్తాము. అందుకే మనము చెప్తాము మనము జీవిస్తాము. కొంచెం లోతుగా తీసుకుంటే మనము మన జీవితం గురించి కొంచెం తీసుకుందాం. మీకు తెలుసా, ఇప్పుడు మీరు ఒక డివైస్ దగ్గరకి వచ్చి ఈ ప్రవచనాన్ని వింటూ ఉంటారు కదా. ఒక డివైస్ ఉంది. డివైస్ ని చూడగానే మీకు కనిపిస్తుంది ఒక డివైస్ ఉంది. ఆ డివైస్ లో, ఆ పరికరంలో ఒక స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ మీద ఒక బంతే గారి రూపము మాకు కనిపిస్తుంది అని మీకు అనిపిస్తుంది కదా. అలాగే అనిపిస్తుంది. ఓవరాల్ గా అలాగే అనిపించిన కొంచెం లోతుగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది, డివైస్ లేకపోతే పరికరం, మీ దగ్గర ఉన్న పరికరం అంటే ఒక సంకీర్ణమైన విషయం. స్క్రీన్ మీద ఒక రూపం కనిపిస్తుంది. అది సత్యమే, అది నిజమే. కానీ ఆ రూపాన్ని చూపించడానికి ఆ స్క్రీన్ లో ఒక పెద్ద యాంత్రణ, ఒక పెద్ద పద్ధతి నడుపుతుంది కదా. ఒక చిన్న రూపము మీకు కనిపిస్తుంది. ఒక చిన్న రూపాన్ని కనిపించడానికి మీ స్క్రీన్ లో ఒక పెద్ద పద్ధతి, ఒక పెద్ద యాంత్రణ, ఒక పెద్ద మెకానిజం నడుపుతుంది. ఆ పెద్ద మెకానిజం నడపకపోతే ఏం జరుగుతుంది? మీకు కనిపించే ఈ రూపం మీకు కనిపించదు. మీకు వినిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రవచనాన్ని వినిపించేటప్పుడు మీకు శబ్దాలు వస్తాయి. ఇలాగే చెప్పారు భంతే గారు, అలాగే చెప్పారు, అలాగే మీరు అనుకుంటున్నారు. కానీ ఇలాగే శబ్దాలు రావడానికి మాకు స్పీకర్స్ కావాలి కదా. స్పీకర్స్ కావాలి.
చూడగానే స్పీకర్స్ అంటే శబ్దాలు నిష్క్రమించే ఒక మాధ్యము, ఒక పరికరము, చిన్న పరికరము లాగా మీకు అనిపిస్తుంది. కానీ ఆ స్పీకర్స్ లో శబ్దాలు బయటికి తీసుకు రావడానికి, శబ్దాలను బయటికి తీసుకురావడానికి ఒక పెద్ద మెకానిజం జరుగుతుంది. అంటే స్పీకర్స్ లో నిజానికి స్పీకర్స్ లేవు. స్క్రీన్ లో మీ పరికరంలో నిజానికి అలాంటి పరికరం లేవు. ఆ పరికరం అంటే మనకు చూడగానే కనిపించే విషయం. కానీ లోతుగా ఆలోచిస్తే, కొంచెం ఆలోచించండి, లోతుగా ఆలోచిస్తే మీ పరికరములో కొన్ని భాగాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఒక దగ్గరికి వచ్చినప్పుడు రాగానే ఏం జరుగుతుంది? మీకు కనిపించే ఆ సమస్తమైన ఓవరాల్ గా మీకు కనిపించే ఈ పరికరం మీకు కనిపిస్తుంది. మనం తీసుకుందాం, ఒక ల్యాప్టాప్ తీసుకుందాం. మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది అని మనం ఊహిద్దాం, సరేనా? మీ ల్యాప్టాప్ లో చూడగానే మీకు ఒక ల్యాప్టాప్ కనిపిస్తుంది కదా, చూడగానే మీకు ఒక మొబైల్ ఫోన్ కనిపిస్తుంది కదా. కానీ కొంచెం ఆలోచించండి, ల్యాప్టాప్ అంటే ఏమిటి? ల్యాప్టాప్ అంటే కొన్ని పదార్థాలు ఒక దగ్గరికి వచ్చినప్పుడు సంభవించిన, నిర్మించబడిన ఒక పెద్ద పరికరం. ల్యాప్టాప్ లో ఒక స్క్రీన్ ఉంది. ముందుగా ఇలాగే చెప్తాను, వివరిస్తాను, తర్వాత వివరిస్తాను, సత్యం ఏమిటో వివరిస్తాను. మీరు కూడా మీ తెలివితో పాటు వినండి, తెలివితో పాటు వినండి. లేకపోతే మీరు బంతే గారు మంచిగా చెప్తారు, నేను వింటాను, ఖచ్చితంగా వింటాను, నమ్ముతాను అలాగే వినకండి. బుద్ధి ఉంటుంది కదా, మీకు ఒక బుద్ధి ఉంటుంది, ప్రజ్ఞ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది మీతో పాటు. అందుకే తెలివితో పాటు, ప్రజ్ఞతో పాటు, బుద్ధితో పాటు మేధావి ఉంటుంది కదా మీకు. మేధావి అంటే ప్రజ్ఞ ఉంది. ఆ ప్రజ్ఞతో వినండి. ప్రజ్ఞతో వినేటప్పుడు మీకు ఇది సత్యము, ఇది అసత్యము, ఇది అబద్ధము అలాగే మీరు విడివిడిగా అర్థం చేసుకోగలరు. లేకపోతే మీరు నమ్ముతారు. కేవలం నమ్మడం అంటే విఫలమైన విషయము, వ్యర్థమైన విషయం. ఎందుకు అంటే ఏదైనా విషయం చెప్తే ఎవరైనా వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి మీకు చెప్తే అబద్ధమైన విషయం మీరు నమ్ముతారు. ఎందుకు అంటే మీరు నమ్మేవాడు. ఎల్లప్పుడూ మీరు చెప్పినట్లుగా నమ్ముతారు. అలాగే ఉండకండి. బుద్ధి ఉంటుంది కదా మీకు, జ్ఞానం ఉంటుంది కదా మీకు, ప్రజ్ఞ ఉంటుంది కదా మీకు, తెలివి ఉంది మీకు. అందుకే తెలివితో పాటు, బుద్ధితో పాటు మీ చింతన శక్తితో, మనస్సు శక్తితో మీరు వినండి. తీసుకుందాం, ముందుగా ఇలాగే చెప్తాను. మీ ల్యాప్టాప్ ఒక సింపుల్ గా ఉన్న ఉదాహరణము. మీ ల్యాప్టాప్ లేకపోతే మీతో పాటు ఉన్న ఏదైనా పరికరం, మీ టీవీ ఉండవచ్చు, మీ రేడియో ఉండవచ్చు, మీ ఫోన్ ఉండవచ్చు, లేకపోతే వాషింగ్ మెషిన్ ఉండవచ్చు, మీ గృహం, ఇంట్లో విభిన్న రకాల పరికరాలు ఉండవచ్చు. ఆ పరికరాలలో ఉన్న ఒక విషయం తీసుకోండి. ఆ విషయాన్ని తీసుకొని మీరు కొంచెం ఆలోచించండి, దానిపై దృష్టి పెట్టండి. వాషింగ్ మెషిన్ తీసుకోగలిగితే మీరు వాషింగ్ మెషిన్ తీసుకోండి. మీ దగ్గరికి కాదు, మనస్సుకి తీసుకోండి. వాషింగ్ మెషిన్ అది అలాగే తీసుకొని మీరు ఆలోచించాలి. నేను దయతో పాటు చెప్తాను, నేను మీకు విధానాలు చెప్పేవాడు వాడిని కాదు. నేను దయతో పాటు చెప్తాను. మనం ఇలాగే అనుకుందాం. మీకు ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కనిపిస్తుంది. ల్యాప్టాప్ ని చూడగానే మీకు ఒక ల్యాప్టాప్ అంటే ఒక ఎంటిటీ కదా,
ఒక ఎంటిటీ అంటే ఒక అస్తిత్వము. ల్యాప్టాప్ అంటే ఒక అస్తిత్వము, ఒక విషయం. ఇది కొన్ని విషయాలు ఒక దగ్గరికి వచ్చిన తర్వాత పుట్టిన ఒక సంభూతము అని మనకు అనిపించదు. మనకు అనిపించే విధానం ఏమిటంటే ఇది ఒక ల్యాప్టాప్, ఒక విషయం, ఒక ఎంటిటీ, అస్తిత్వము, అలాగే మనకు అనిపిస్తుంది కదా. కానీ అనిపించినట్లుగా అలాగే అనిపించిన లోతుగా ఆలోచిస్తే, బుద్ధితో పాటు ఆలోచిస్తే అనిపిస్తుంది మనకు? మీరు ఏం అర్థం చేసుకోగలరు? కొంచెం ఆలోచించండి. ల్యాప్టాప్ అంటే కొన్ని విషయాలను తీసుకొని నిర్మించిన ఒక పరికరం. ల్యాప్టాప్ లో ముందుగా ఇలాగే చెప్తాను, ల్యాప్టాప్ లో ఒక స్క్రీన్ ఉంది కదా, ల్యాప్టాప్ లో ఒక కీబోర్డ్ ఉంది కదా, ల్యాప్టాప్ లో ర్యామ్స్ ఉంది, లేకపోతే విభిన్న రకాల భాగాలు కదా, ఒక మెమరీ ఉంటుంది, హార్డ్ డిస్క్ ఉంటుంది, బటన్స్, విభిన్న రకాల బటన్స్, కేబుల్స్, అలాంటి విషయాలు, సర్క్యూట్స్, అలాంటి అన్ని రకాల విషయాలు ఆ చిన్న పరికరంలో ఉన్నాయి. ల్యాప్టాప్ లో అలాంటి చిన్న భాగాలు ఉన్నాయి అని నేను చెప్తాను. ఇప్పుడు మీకు వినిపించినట్లుగా అది సరే అని అనిపించవచ్చు. కానీ నేను మళ్ళీ చెప్తాను ఇలాగే. చూడగానే ఒక ల్యాప్టాప్ ని కనిపిస్తుంది, కానీ ఆ ల్యాప్టాప్ అంటే ఒక విషయం కాదు, ఒక ఎంటిటీ కాదు, ఒక అస్తిత్వము కాదు. ఇది కొన్ని విషయాలను ఒక దగ్గరికి వచ్చి, కొన్ని విషయాలను జోడించి, కొన్ని విషయాలు కలిసి పుట్టిన, నిర్మించిన, సంభవించిన ఒక విషయము అని నేను చెప్పాను కదా. మళ్ళీ ఇలాగే చెప్తాను. మనము తీసుకుందాము, ల్యాప్టాప్ లో ఉన్న విషయాలను తీసుకుందాం. కీబోర్డ్ ని పక్కన పెట్టండి. హార్డ్ డిస్క్ తీసుకొని పక్కన పెట్టండి. స్క్రీన్ ని తీసుకొని పక్కన పెట్టండి. కేబుల్స్, అన్ని రకాల కేబుల్స్ ను తీసుకొని పక్కన పెట్టండి. ర్యామ్స్ లు, అలాంటి సర్క్యూట్స్ లు, ప్రొసెసర్స్ లు, అలాగే విషయాలు కూడా చిన్న భాగాలను తీసుకొని పక్కన పెట్టండి. ప్లాస్టిక్ ఫ్రేమ్ కూడా తీసుకొని పక్కన పెట్టండి. అలాగే చేసి ఇప్పుడు చెప్పండి నాకు, ఎక్కడ మీ ల్యాప్టాప్? భాగాలు ఉన్నాయి, అన్ని భాగాలు మీ బల్ల మీద పెట్టి ఉన్నాయి, అది సరే, సత్యమే. కానీ ఇప్పుడు చెప్పండి నాకు, మీ ల్యాప్టాప్ ముందుగా మీరు చెప్పిన ల్యాప్టాప్ ఎక్కడ? ఒక చిన్న సత్యం చెప్తాను, దీన్ని అర్థం చేసుకోండి. చిన్న సత్యం. మీ ల్యాప్టాప్ మీకు చాలా ఇష్టమైన ల్యాప్టాప్, మీకు చాలా కావాల్సిన ల్యాప్టాప్, డబ్బులు సంపాదించి పని చేస్తూ డబ్బులు సంపాదించి మీరు కొనుగోలు చేసిన మీ ల్యాప్టాప్ ఎక్కడ? కొన్ని భాగాలు ఉన్నాయి, అది నిజమే. ల్యాప్టాప్ ఎక్కడ? అంటే నేను ఒక సత్యం చెప్తాను. చూడగానే మనకు ఒక ల్యాప్టాప్ కనిపించింది, అది సత్యమే. చూడగానే అలాగే అనిపించింది. కానీ కొంచెం ఆలోచించండి. మనకు అనిపించిన
విధానం కంటే మనకు అనిపించని విధానం ఉంది కదా. మనకు కనిపించిన విధానం కంటే ఒక విధానం ఉంది మనకు కనిపించని. అందుకే మనము ఆ విధానం చూడలేము. ఆ విధానంగా ఇక్కడ ఉన్న సత్యం ఏమిటో చూడలేము. మనం ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ తీసుకోండి, ల్యాప్టాప్ ను తీసుకురండి, అలాగే మనము ఎల్లప్పుడూ చెప్తాం ఈ పరికరము ఉపయోగించండి, వాడించండి, దీన్ని తీసుకోండి, దాన్ని పక్కన పెట్టండి, అలాగే మీరు చెప్తారు. కానీ కొంచెం ఆలోచించండి, లోతుగా మనము దాని గురించి దృష్టి పెడితే దానిలో ల్యాప్టాప్ లేదు. ల్యాప్టాప్ లేదు అంటే ల్యాప్టాప్ లాగా మనము చెప్పగలిగే ఒక విషయం లేదు, అంటే ఎంటిటీ లేదు, అస్తిత్వము లేదు. కొన్ని హేతువులు కలిసినప్పుడు, కొన్ని హేతువులు కలిసేటప్పుడు, కలవగానే ఏం జరుగుతుంది? ఒక సంభూతము పుడుతుంది. మనము దానికి సంభూతం చెప్తాం. ఒక పదము సంభూతము అంటే అస్తిత్వము కాదు, ఒక సంఘటన లాంటిది. హేతువులు ఒక దగ్గరకి కలవగానే, కలిసేటప్పుడు ఏం జరుగుతుంది? ఒక సంఘటన జరుగుతుంది. అంటే ల్యాప్టాప్ లాగా ఒక సంభూతము పుడుతుంది. అంటే ల్యాప్టాప్ ఒక అస్తిత్వము కాదు, ఒక ఎంటిటీ కాదు. ల్యాప్టాప్ అంటే ఒక సమ్ముతి. సంప్రదాయంగా మనము దానికి ల్యాప్టాప్ అంటాము, కానీ ల్యాప్టాప్ లో ల్యాప్టాప్ లేదు. ల్యాప్టాప్ అంటే కొన్ని భాగాల సమూహము. మీకు తెలుసా? అర్థమైందా మీకు దాని గురించి? ఒక చిన్న ఉదాహరణ, ల్యాప్టాప్ మీరు రోజు వాడుతారు కదా. రోజు మీతో పాటు ఉంది. మీ పరికరాలు ఉన్నాయి మీతో పాటు, మీ డివైస్, మీ ఫోన్ మీతో పాటునే ఉంది. అర్థం చేసుకోండి. మీ ఫోన్ ఎక్కడ? ఫోన్లో లాగా మనము చెప్తాము, లేకపోతే మనము చెప్పలేము, మాట్లాడలేము. అందుకే ఫోన్లో లాగా మనము మాట్లాడతాము. కానీ ఆ సంభూతంలో ఫోన్ ఎక్కడ? నిజానికి అక్కడ సంభూతం ఉంది. సంభూతం అంటే హేతువుల సమూహం ఉంది. హేతువుల సమూహము, హేతువులతో పుట్టిన, హేతువులతో నిండి ఉన్న ఒక సమూహము. సమూహం అంటే ఒకటి కాదు. సమూహం అంటే కొన్ని హేతువులు అక్కడ ఉన్నాయి కదా. కొన్ని హేతువులు అక్కడ ఉన్నాయి. కొన్ని హేతువులతో నిండి ఉన్న సమూహము. పక్షుల సమూహము అంటే అక్కడ ఒక పక్షి కాదు, కొన్ని పక్షువులు ఉన్నాయి. శిష్యుల సమూహము, మనుషుల సమూహము అంటే కొంతమంది ఉన్నారు అక్కడ, అందుకే మనుషుల సమూహము అంటాం కదా. అలాగే హేతువుల సమూహానికి మనము చెప్తాము సంభూతము అని. అది ఒక సంభూతము. హేతువులు అక్కడ ఉన్నాయి. హేతువులు మాత్రమే ఉన్నాయి. ఒక ఫలితం లేదు, ఒక అస్తిత్వం లేదు. హేతువులు మాత్రమే ఉన్నాయి అక్కడ. ల్యాప్టాప్ అంటే అలాంటి ఒక సమూహం కదా. మీరు ఒప్పుకుంటారని ఆలోచించండి. ల్యాప్టాప్ అంటే ఒక్కటి కాదు,
ల్యాప్టాప్ అంటే అస్తిత్వము కాదు, ల్యాప్టాప్ ఒక ఎంటిటీ కాదు, కానీ బల్కి ల్యాప్టాప్ అంటే ఒక సంభూతం, లేకపోతే ఒక సమూహం. ల్యాప్టాప్లో హేతువులు మాత్రమే ఉన్నాయి, హేతువులు మాత్రమే ఉన్నాయి, అందుకే ల్యాప్టాప్ లో అని చెప్పలేము. ల్యాప్టాప్ లో లాగా చెప్పడానికి ల్యాప్టాప్ ఎక్కడ? అర్థమైందా మీకు? ఒక చిన్న విషయం. ఇంకొక ఉదాహరణని తీసుకుందాం. మనం తీసుకుందాం. నింపు, మంట వేయడం, మంటని చూడడం. అలాగే మంట అంటే ఫైర్. మంటను చూడగానే మీకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? అక్కడ మంట ఉంది, ఇక్కడ మంట వేయండి, అలాగే మీరు చెప్తారు. కొంచెం తీసుకుందాం. మంటను చూడటానికి అక్కడ మంట ఉందా? నిజానికి మంటను చూడటానికి అక్కడ నిజానికి మంట ఉందా? అర్థం చేసుకోండి. మంట అంటే ఒక ఫలితము అంటే హేతువులు కలిసేటప్పుడు పుట్టిన ఒక ప్రభావము. దానికి ఒక ప్రభావము అనవచ్చు. ప్రభావము అంటే ఒక ఇఫెక్ట్, అస్తిత్వము కాదు, ఇఫెక్ట్. కొన్ని హేతువుల ఇఫెక్ట్, అది ఒక ప్రభావం. మంట అనే ప్రభావానికి హేతువులు ఏమిటి? కొంచెం తీసుకుందాం. మీరు పొద్దున్నే లేచి వంట పని చేయడానికి వెళ్తారు. మీరు మంట వేసుకుంటున్నారు. మంట వేయడానికి మీరు ఏం చేస్తారు? కర్ర కావాలి, మీకు కొన్ని కర్ర కావాలి, అంటే ఇంధనాలు కావాలి మీకు, మరియు ఆక్సిజన్ కావాలి మీకు, అంటే వాతావరణంలో, పర్యావరణంలో ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. మరియు ఎండ, కర్ర అంటే ఉష్ణోగ్రత కావాలి మీకు, ఉష్ణోగ్రత. కర్ర అంటే ఇంధనాలు మరియు ఆక్సిజన్ ఒక దగ్గరికి రాగానే ఏం జరుగుతుంది? మంట అనే ప్రభావము పుడుతుంది. అది ఒక అస్తిత్వము కాదు, అది ఒక ప్రభావం. అది ఒక ప్రభావము అంటే హేతువులు వల్ల పుట్టింది. హేతువులు లేకపోతే ఆ ప్రభావము పుట్టదు. అందుకే మీ ఇంట్లో ఆక్సిజన్ లేకపోతే మీరు మంట వేయలేకపోతారు. కర్ర ఎండగా లేకపోతే, డ్రైగా లేకపోతే ఏం జరుగుతుంది? మీరు మంట వేయలేకపోవచ్చు. అందుకే నేను చెప్తాను, మంట అంటే ఒక ప్రభావం, ఇది ఒక అస్తిత్వము కాదు, ఇది ఒక అస్తిత్వము కాదు. మంట అంటే ఒక అస్తిత్వము కాదు, అంటే మంట ఒక ప్రభావం. హేతువుల వల్ల పుడుతుంది, హేతువులు లేకపోతే పుట్టదు. అంటే కొంచెం ఆలోచించండి. మనము ఈ ప్రపంచంలో జీవించేటప్పుడు చూడగానే మనకు ఒక సత్యాన్ని అర్థం చేసుకోగలం. కానీ లోతుగా ఆలోచిస్తే
మనకు కనిపించని ఒక సత్యం ఉంది. ఆ సత్యము ఈ ప్రపంచంలో ఉన్న నిజమైన సత్యం, పరమ సత్యం. కానీ మనము జీవించేటప్పుడు మనము వాడతాము, మనము మాట్లాడతాము, అలాగే ఇలాగే పని చేస్తాము సమ్ముతి సత్యం మీద. సమ్ముతి సత్యం కూడా ఉంది. సమ్ముతి సత్యం అంటే మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు, ప్రవర్తనలతో పాటు మనము జీవించేటప్పుడు మనము వాడే సత్యం. అది నిజానికి సత్యం కాదు. సత్యం అంటే పరమార్థ సత్యము, లేకపోతే పరమ సత్యం. ల్యాప్టాప్ ఉంది, బల్ల మీద ఇక్కడ నా దగ్గర ల్యాప్టాప్ ఉంది. అది ఒక సత్యము, కానీ పరమ సత్యము కాదు. ఆ సత్యము సమ్ముతి సత్యం అంటే చూడగానే మనకు అనిపించే సత్యము. అది దానికి డెప్త్ లేదు. అది మాకు అనిపిస్తుంది, కేవలం అనిపిస్తుంది అంతే. కానీ లోతుగా ఆలోచించేటప్పుడు అక్కడున్న సత్యం కనిపిస్తుంది. ఆ సత్యం ఏమిటంటే సమూహము. ల్యాప్టాప్ అంటే ఒక అస్తిత్వము కాదు. ఇక్కడ ల్యాప్టాప్ లేదు, ఇక్కడ ఉంది ఏమిటి? సమూహము. మంటలో మంట లేదు, మంట అంటే ఒక సమూహం. అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. మనకు కనిపించే ప్రపంచం, మనకు అనిపించే భావోద్వేగాలు, లేకపోతే ఆలోచనలను గురించి మనము కొంచెం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనము ఒక ఉదాహరణకి తీసుకుందాం. మీకు కోపం వచ్చింది. ఇప్పుడు మీరు వేడిగా ఉంటారు. నా మనసులో ఇప్పుడు కోపం వచ్చింది. అతను ఇలాగే చేశాడు నాకు, ఇతను ఇలాగే చేశాడు నాకు. అలాగే మీరు మాట్లాడుతూ గజ వణుకుతూ మీ లోపల ఉన్న ఈ కోపముతో పాటు జీవిస్తాం. కోపము చూడగానే మనకు అనిపిస్తున్నది ఏమిటి? నాకు కోపం వచ్చింది, అందుకే నేను ఇలాగే ప్రవర్తిస్తున్నాను. నాకు కోపం వచ్చింది, చూడగానే అలాగే కనిపిస్తుంది. అది పరమ సత్యము కాదు, సమ్ముతి సత్యము అంటే మనకు అనిపించే విధానం కదా. కానీ అక్కడ పరమ సత్యం ఏమిటి? ల్యాప్టాప్ ని చూడగానే ఒక ల్యాప్టాప్ ఉంది అనిపించింది. అది సమ్ముతి సత్యం. కానీ అక్కడ సమూహం ఉంది అన్నది పరమార్థ సత్యం. అంటే చెప్పండి, నాకు కోపం వచ్చింది అన్నది ఏమిటి? మాకు అనిపించిన విధానం అంటే సమ్ముతి సత్యం. మనకు అనిపిస్తుంది, కేవలం మనకు అనిపిస్తుంది, అందుకే అది సత్యం అని మనం నమ్ముతాం. కానీ అక్కడున్న నిజమైన పరమ సత్యం ఏమిటి? అక్కడున్న పరమ సత్యం ఏమిటంటే కోపం కూడా ఒక సమూహము, ఒక సంభూతము, ఒక మేనిఫెస్టేషన్ అనవచ్చు. ఒక సంభూతం. లోపల ఉన్న అగ్ని, లోపల ఉన్న మంట కూడా హేతువుల వల్ల పుట్టింది. హేతువులు లేకపోతే అది పుట్టదు కదా. అది పుట్టదు. అర్థం చేసుకుందాం మనం. కొంచెం ఆలోచించండి. కోపంలోకి రావడానికి మీకు ఏం కావాలి? మీరు చెప్తారు, నేను ఉన్నాను, నాకు కోపం వచ్చింది, ఎక్కడైనా నుంచి నాకు కోపం వచ్చింది, ఇప్పుడు నేను కోపంతో క్రోధంగా ఉంటాను అని మీరు చెప్తారు. కానీ అది అబద్ధము. ఎందుకు అంటే క్రోధంగా ఉండటానికి, కోపానికి రావడానికి మీకు కావాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.
మీకు కోపం, మీరు క్రోధించగలుగుతారా? మనస్సు లేకపోతే. మనస్సు లేకుండా మీరు కోపంలోకి రాగలరా? మనస్సు లేకుండా? అలాగే కాదు. మనస్సు కావాలి. మనస్సు కావాలి. ఆ మనస్సుతో పాటు కొన్ని ఆలోచనలు కావాలి. అతను ఇలాగే చేశాడు, ఇతను ఇలాగే చేశాడు. అలాగే అనుకునే ఆలోచనలు కూడా కావాలి. మీకు ఇష్టమైన ఏదైనా విషయం ఉండేది, కానీ అది వ్యర్థమైంది, లేకపోతే అది నష్టమైంది. అలాగే ఏదైనా ఏమన్నా సంఘటన జరిగింది, అందుకే మీరు కోపపడతారు. అలాగే ఏదైనా విషయం జరగకపోతే మీరు బాధపడతారా? కోపపడతారా? క్రోధంగా ఉంటారా? లేరు. అలాగే ఉండరు మీరు. అంటే కొన్ని హేతువులు ఉన్నాయి కదా. కొన్ని హేతువులు క్రోధంలోకి రావడానికి కూడా కొన్ని హేతువులు ఉన్నాయి. ఆ హేతువుల వల్ల మీరు క్రోధంతో జీవిస్తారు కదా. అంటే సంతోషం కూడా అలాగే. క్రోధము, బాధ, భయము, అలాగే అన్ని సందర్భాలు కూడా అలాగే. అందుకే మీకు సంతోషంగా జీవించడానికి మీరు కోరుకుంటూ ఉంటే, సంతోషం కూడా కొన్ని హేతువుల నుంచి పుట్టిన ఒక ప్రభావం. అది తీసుకోలేము మార్కెట్ నుంచి మనము. దాన్ని తీసుకోలేము సినిమా నుంచి మనము. సంతోషం అంటే ఒక ఫలితము కాదు. సంతోషం అంటే ఒక అస్తిత్వము కాదు, ఒక ఎంటిటీ కాదు. అది కూడా హేతువులతో పుట్టిన ఒక ప్రభావం. కొన్ని హేతువులు ఉన్నాయి. భగవాన్ బుద్ధుడు సంతోషం యొక్క హేతువులు మనకు చెప్పారు. సంతోషంగా జీవించడానికి మార్గము కూడా ఆయన మనకు చెప్పాడు కదా. మనస్సు యొక్క ప్రశాంతత తీసుకోవడానికి, మనస్సు యొక్క ప్రశాంతత పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గము కొన్ని హేతువులతో పుట్టింది. ఆ హేతువులు ఏమిటంటే, మనం మనస్సు బాధగా ఉన్నప్పుడు అక్కడ బాధ మాత్రమే, సంతోషం లేదు. బాధ లేకపోతే అక్కడ సంతోషం, కేవలం సంతోషం మాత్రమే. అంటే బాధ పుట్టడానికి ఉన్న ఏదైనా హేతువు ఉంటే ఆ హేతువులను మనం మనస్సు నుంచి తొలగిస్తే అప్పుడు మనస్సుతో సంతోషం మిగిలిపోతుంది. సంతోషం అంటే నిజానికి మనస్సు యొక్క సహజ స్వభావం. కానీ మీకు దాన్ని అనిపించదు. ఎందుకు అంటే ఇప్పుడు బాధ ఉంది మనసులో. కొంచెం తీసుకుందాం. ఒక జెమ్ ఉంది, మాణిక్యం ఉంది. లోపల నెలలో చాలా క్రింద ఒక మాణిక్యము, ఒక మణి, లేకపోతే ఒక జెమ్ ఉంది. మీకు కనిపిస్తుందా ఆ జెమ్ని? లేదు. ఎందుకు అంటే ఆ జెమ్ మీద చాలా మట్టి ఉన్నాయి, సోయిల్ ఉన్నాయి. ఆ సోయిల్ కాబట్టి మీకు ఆ జెమ్ని కనిపించదు కదా. ఆ జెమ్ని కనిపించడానికి, ఆ జెమ్ని చూడటానికి మీరు ఏం చేయాలి? మీరు ఆ జెమ్ మీద ఉన్న సోయిల్, మట్టిని
పక్కన పెట్టాలి. లేకపోతే మీరు జెమ్‌ని చూడలేరు. అలాగే ఒక చిన్న విషయం కానీ చాలా లోతుగా ఉంది. ఇంకొక ఉదాహరణ, విగ్రహాలు చూశారు మీరు కదా, మీ జీవితంలో అన్ని రకాల విగ్రహాలు, బౌద్ధ విగ్రహాలు, దేవుల విగ్రహాలు, దేవతల విగ్రహాలు, మనుషుల విగ్రహాలు అంటే స్టాచ్యూస్. ఒక విగ్రహం ఉంది, మనం తీసుకుందాం. ఒక పెద్ద రాయి ఉంది, ఒక అతి పెద్ద పర్వతము లేకపోతే ఒక పెద్ద రాయి. ఆ రాయిలో ఏదైనా సాకారం లేదు, ఆకారం లేదు, అందం లేదు, సుందరత్వం లేదు. కానీ ఆ రాయిని తీసుకొని ఆ రాయిలో ఉన్న అనవసరమైన భాగాలను తీసేస్తే, పక్కన పెడితే, తొలగిస్తే, రిమూవ్ చేస్తే, మూసివేస్తే ఏం జరుగుతుంది? ఒక సుందరమైన, ఒక అందమైన విగ్రహం మాకు కనిపిస్తుంది కదా, మనకు కనిపిస్తుంది. ఆ అతి పెద్ద రాయిలో అలాగే విగ్రహం ఉందా? అది నమ్మకపోవచ్చు, కానీ ఆ పెద్ద రాయిలో అలాగే ఒక విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్ని చూడటానికి మనము ఏం చేశాం? కేవలం ఒక విషయం చేశాం, ఒక కర్మ, ఒక క్రియ, ఒక పని చేశాం. ఆ పని ఏమిటంటే అనవసరమైన భాగాలను అక్కడి నుంచి తీసుకొని పక్కన పెట్టాం. ఆ తర్వాత ఒక అందమైన విగ్రహం, బుద్ధుడి విగ్రహం ఉండవచ్చు, దేవతల విగ్రహం ఉండవచ్చు, దేవుడి యొక్క విగ్రహం ఉండవచ్చు, మనము చూడగలం కదా. అందుకే మీ మనస్సులో సంతోషం ఉంటుంది, మీ మనస్సులో పుడుతుంది సంతోషం. మీరు అంటే ఒక సంతోషం, మనస్సు అంటే సంతోషం. మనస్సు ఉంటే అక్కడ మనశ్శాంతి ఉండాలి. ఎందుకు అంటే మనశ్శాంతి అంటే మనస్సు యొక్క సహజ స్వభావం. కానీ ఇప్పుడు మీకు అనిపించదు, ఆ సహజ స్వభావాన్ని అనిపించదు. ఎందుకు అంటే ఇప్పుడు మనసులో బాధలు ఉన్నాయి. ఆ మాణిక్యం, ఆ జెమ్ మీద మట్టి ఉంది. ఆ మట్టి కాబట్టి మీకు ఆ జెమ్ని కనిపించదు. అలాగే మీ మనశ్శాంతి కూడా మీకు అనిపించదు. ఎందుకు అంటే మనశ్శాంతి మీద బాధలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. మీరు ఎల్లప్పుడూ కోరిక పెడతారు, నాకు అది కావాలి, ఇది కావాలి, అతన్ని కావాలి, ఇతన్ని కావాలి, ఆమెను కావాలి, ఈమెను కావాలి, ఆ పని కావాలి, ఈ భోజనం కావాలి, ఆ వాహనం కావాలి, ఆ బండి కావాలి, అలాగే అనుకొని మీరు కోరిక పెడతారు. తృష్ణ ఉంది మనసులో, ఆశలు ఉన్నాయి మనసులో, అందుకే బాధపడతారు. ఆశాపూర్వకంగా మీరు జీవించేటప్పుడు అది జరుగుతుందో లేదో అని మీరు బాధపడతారు. అనుమానంతో జీవిస్తారు, విచారంగా జీవిస్తారు, పశ్చాత్తాపంతో, విచారంతో జీవిస్తారు. అందుకే కేవలం మనసులో బాధ మాత్రం. సంతోషంగా ఉండటానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గము డబ్బుల వల్ల లేదు, అస్సలు లేదు, అస్సలే కాదు. డబ్బులు మీకు సంతోషం ఇవ్వలేదు. డబ్బులు కావాలంటే డబ్బులు సంపాదించండి, ఇబ్బంది ఏమో లేదు, సమస్య ఏమో లేదు. కానీ సంతోషం కావాలంటే సంతోషం యొక్క మార్గాన్ని అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి.
అర్థం చేసుకొని సంతోషం యొక్క మార్గం మీద నడవండి, వాక్ చేయండి, కదలండి, అడుగులు వేయండి. మీకు ఖచ్చితంగా లభిస్తుంది సంతోషం. కొంచెం ఆలోచించండి. మేము సన్యాసులం కదా, మేము బౌద్ధ భిక్షువులం. బౌద్ధ భిక్షువులు గృహస్థ జీవితంలో ఉన్న బంధనాలు, విభిన్న రకాల విషయాలు, ఆస్తులు పక్కన పెట్టి ఒక ఆశ్రమానికి వచ్చి జీవిస్తాం. మేము మాకు మాది అని చెప్పడానికి విషయాలు లేవు. ఇది మాది, అవి మావి, అతను మా వాడు, అలాగే చెప్పడానికి మాకు అవసరం లేదు. అలాంటి విషయాలు కూడా లేవు మాతో పాటు. కానీ మేము కూడా ఈ ప్రపంచంలో జీవిస్తాము కదా, మేము కూడా జీవిస్తాము, భోజనం చేస్తాము. మీలాంటి మేము కూడా భోజనం చేస్తాము. కానీ మాది కాదు, ఆ భోజనాలు మావి కావు. భోజనాలు ఉన్నాయి, దాయకులు వచ్చి పూజిస్తారు, మేము తీసుకుంటాము, యాక్సెప్ట్ చేస్తాము, ఒప్పుకుంటాము, స్వీకరిస్తాము. మేము కూడా జీవిస్తాము కదా. డబ్బులు లేవు, మాతో పాటు డబ్బులు లేవు, అస్సలే లేవు. మీతో పాటు డబ్బులు ఉన్నాయి, కానీ సంతోషం లేదు మనసులో. ఎందుకు? డబ్బులు సంతోషం లేకపోతే, సంతోషం మనసులో లేకపోతే ఎందుకు డబ్బులు? డబ్బుల యొక్క ఫలితం ఏమిటి? ప్రయోజనం ఏమిటి? ఏదైనా ప్రయోజనం లేదు. మీరు జీవిస్తారు, అది సత్యమే. జీవించడానికి డబ్బులు కావాలి. డబ్బులు లేకపోతే మీరు ఒక కుక్కలాగా మార్గంలో, దారిలో మరణిస్తారు. అది నిజమే. అందుకే డబ్బులు సంపాదించండి, కానీ సంతోషం కాబట్టి కాదు, సంతోషం కోసం కాదు. డబ్బులు సంపాదించండి ప్రపంచంలో జీవించడానికి, తినడానికి, తాగడానికి, నివసించడానికి, మందులు తీసుకోవడానికి, అలాగే. కానీ సంతోషం కోసం డబ్బులు సంపాదించకండి. అది ఒక అబద్ధమైన మార్గం, చాలా మోసం, ఒక మోసం. మీరు మోసపడతారు. డబ్బులు ఉంటే సంతోషం ఉంది అని మీరు చెప్తే, మీరు నమ్మితే మీరు మోసపడతారు. అలాగే చేయకండి, కానీ జీవించండి. జీవించడానికి డబ్బులు కావాలి, కానీ సంతోషంగా ఉండటానికి డబ్బులు అవసరం లేదు. సత్యం అవసరం, భగవాన్ బుద్ధుడి ధర్మము అవసరం. అందుకే భగవాన్ బుద్ధుడి ధర్మము ఎక్కువగా వినండి. మేము తెలుగు భాష కూడా నేర్చుకుంటాం. ఎందుకు అంటే మీరందరికీ ధర్మం ఇవ్వడానికి. మీరు చాలా అదృష్టవంతులు. మా గురువు గారు, మా ఆశ్రమంలో ఉన్న కొంత భిక్షువులు కూడా తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడతారు. వాళ్ళు మీకు ప్రసంగిస్తారు, తర్వాత భవిష్యత్తులో ప్రసంగిస్తారు, ధర్మం చెప్తారు. అందుకే ఆ ధర్మాన్ని విని మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. మార్చుకోవడం అత్యంత అవసరం. లేకపోతే రోజు మనము వింటాము, ప్రతిరోజు వింటాము, కానీ చేయకపోతే మీ జీవితానికి మార్పులు రావు. కోపం వస్తుంది, మళ్ళీ వస్తుంది. కామము వస్తుంది, కామవాసన అంటాము మనం. కామము, లాస్ట్ఫుల్ ఫీలింగ్స్ వస్తాయి జీవితానికి, మళ్ళీ వస్తాయి. ఆ ఫీలింగ్ తో బాధపడతాం. ఆమెను కావాలి, ఈమెను కావాలి, ఇతన్ని కావాలి, అతన్ను కావాలి, అతనితో పాటు కొంచెం ఉండాలి, అలాగే తాకాలి, సేవించాలి, అలాగే ఫీలింగ్స్ రావచ్చు.
ఆ ఫీలింగ్స్తో మీరు జీవిస్తారు. అంటే బాధ. ఇంట్లో ఒక వైఫ్ ఉంది కదా, ఇంట్లో ఒక వైఫ్ ఉంది, కానీ ఇంకొక మహిళను చూసేటప్పుడు ఆమె కూడా చాలా అందంగా ఉంది, కొంచెం మాట్లాడటానికి, కొంచెం తాకడానికి, చేతులు తీసుకోవడానికి అవకాశం లభిస్తే చాలా బాగుంది, అలాగే అనిపిస్తుంది. అంటే బాధ. నీతో పాటు ఒక పెద్ద ఖరీదైన వాహనం ఉంది, బండి ఉంది, కానీ ఇంకొక బండిని చూసి ఆ నాకు అది కూడా కావాలి అలాగే అనిపిస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి కొంచెం. ఏం జరుగుతుందో ఆలోచించండి కొంచెం. సంతోషం లేదు మనసులో, అందుకే సంతృప్తి లేదు. సంతృప్తి లేకపోతే మీరు బాధతో పాటు జీవిస్తారు, బాధనే ఇస్తారు ఇతరుల కోసం కూడా. బాధతో ఉన్నప్పుడు మీరు సంతోషం ఇవ్వలేరు. బాధతో ఉన్నప్పుడు మీరు కేవలం బాధనే ఇస్తారు. అందుకే కోపంతో ఉన్నప్పుడు మీరు మీ భార్యకు కోపంగా మాట్లాడతారు. సంతోషంగా ఉన్నప్పుడు మీరు మీ పిల్లలతో పాటు సంతోషంగా మాట్లాడతారు. అది నిజము కదా? నిజం. ఇలా జరుగుతుంది. ఎందుకంటే మీతో పాటు ఏదైనా ఉంటే దాన్ని మాత్రమే ఇవ్వగలరు మీరు. అందుకే సంతోషంగా జీవించడానికి ఒక స్టైల్ ఉంది, ఒక వే ఉంది, ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని నేర్చుకోండి. భగవాన్ బుద్ధుడి ధర్మం నేర్చుకోండి. మనము మన జీవన సాక్షితో పాటు చెప్తా, ఎవిడెన్స్లు ఉన్నాయి. మా జీవితంలో ఎవిడెన్స్లు ఉన్నాయి. చాలా కాల క్రితం నేను కూడా మీలాంటి ఒక వ్యక్తి, మీలాంటి పని చేశాను. అక్కడ పని చేశాను, ఇక్కడ పని చేశాను, ఇలాగే అలాగే అన్ని పనులు చేస్తూ జీవించాను, డబ్బులు సంపాదించాను, ఖరీదైన ఇల్లు, ఖరీదైన వాహనాలు, అలాగే ఒక పెద్ద చదువుని తీసుకున్నాను. కానీ సంతోషం పొందలేకపోయాను. కానీ ఇప్పుడు కేవలం ధర్మం మాత్రమే ఉంది. వస్తువులు లేవు నాతో పాటు, వస్తువులు లేవు, ఒక ఖరీదైన వాహనం లేదు నాకు, ఒక అందమైన భార్య లేదు నాకు, స్నేహితులు కూడా లేరు నాకు. కానీ సంతోషం, మనశ్శాంతి ఉంది. మనశ్శాంతితో పాటు జీవిస్తాను. అందుకే ప్రతి పరిస్థితులు మేము సంతోషంగా జీవిస్తాం. ఏం జరిగినా సరే సంతోషంగానే జీవిస్తాం. మీకు కూడా ఈ అవకాశం ఉంది, ప్రయత్నించండి, ధర్మ మార్గంలో నడవండి, ముందుకు సాగండి, ప్రయత్నించండి. అయితే మనము ఇవాళకి ముగిద్దాము ఈ ప్రవచనము. వచ్చే వారంలో కూడా కలుద్దాము. త్రిరత్నము మీరందరికీ ఆశీర్వాదించుగాక. ధన్యవాదాలు.